ఈ ఉదయకాల ఆరాధన కొరకు ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 6 నుండి కొన్ని వచనాలు చదువుదాం. జూమ్ లిటిల్ జూమ్. హైట్. Book of Revelation chapter 14 verses starting from 6. అప్పుడు మరి ఒక దూతను చూచితిని. అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడే వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు, మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చేది గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారం చేయుడి అని గొప్ప స్వరముతో చెప్పాను. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మోహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయినని చెప్పాను. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకొనిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమున మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైన పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయువారును దాని పేరు గల ముద్ర ఎవడైనా వేయించుకొని ఎడల వాడును రాత్రి పగలు నెమ్మది లేని వారు ఎందురు. దేవుని ఆజ్ఞలను యేసును గుర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. దేవుడి లేఖనాలు దీవించునుగాక. తలలో ఉంచుదాం. పరిశుద్ధుడు అయిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. దయగల తండ్రి, చదవబడిన వాక్యమును దీవించండి. ఈరోజు మాకేది అవసరమో మేము నేర్చుకోవలసిన సత్యాన్ని మాకు బయలుపరచండి. పరిశుద్ధాత్మతో శక్తితో మమ్మల్ని నింపండి. ప్రభువా, నీ వాక్యం వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలుగునన్నాం. ఆ వెలుగులో మేము నీ స్వరం వినట్లు ఆ వెలుగు మా మీద ప్రకాశింపచేయండి. ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహించండి. మేము నేర్చుకోవలసిన సత్యమును మాకు బోధించమని సాతానిక అధికారం అంతటిని బంధించి పరిశుద్ధాత్మ అభిషేకం అధికారం కింద మీరే మాతో మాట్లాడమని యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. ప్రకటన గ్రంథం నుండి మనం లేఖన భాగం తీసుకున్నాం. Praise God, hallelujah. Book of Revelation. స్లోప్ ఉంది, మీ వైపు వంగింది. కొంచెం లేపు అక్కడ, ఓన్లీ సైడ్ లేపమంట. సైడ్ స్లోప్ ఒరిగింది, మీ వైపు ఒరిగింది. కొంచెం లేపు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం నుండి లేఖన భాగం తీసుకోబడింది. ఈరోజు మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము ముగ్గురు దూతలు, ద మిస్టరీ ఆఫ్ 3 angels. ముగ్గురు దూతల మర్మము, ద మిస్టరీ ఆఫ్ 3 angels.
ఈ ముగ్గురు దూతలు ప్రత్యేకమైన దూతలు, వీరికి ప్రత్యేక స్థానం ఉంది. అప్పుడు మరి ఒక దూతను చూచి తిని, 6వ వచనం, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించున్నట్లు నిత్య సువార్త తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఇది పరలోకపు దూత కాదు, భూలోకపు దూతలు వీళ్ళు. మొదటి దూత 6-7 వచనాలు, రెండవ దూత 8వ వచనం, మూడవ దూత 9 నుండి 12 వచనాలు. వారి పరిచర్య ఇందులో రాయబడింది. దేర్ ఆర్ 3 angels. దీస్ 3 ఆర్ స్పెషల్లీ చర్చేజెస్ లో ఉన్నటువంటి చివరి ముగ్గురు సంఘకాల దూతలు. మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం బ్రెన్హామ్. ఈ ముగ్గురు ప్రత్యేకమైన దూతలు. వీళ్ళ గురించి చాలా సబ్జెక్ట్ ఉంది. దేవుని యొక్క ప్రణాళికలో వీళ్ళు ప్రాముఖ్యమైన వ్యక్తులు. జాన్ వెస్లీ, అలాగే అంతకంటే ముందు మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, విలియం బ్రెన్హామ్. ఈ ముగ్గురు కూడా 5, 6, 7 సంఘకాలాలకు దూతలు. మార్టిన్ లూథర్ కాలం నుండి మనం గమనిస్తే 1517లో అక్టోబర్ 31 రోజు మనకు తెలుసు రిఫర్మేషన్ అనేది స్టార్ట్ అయింది. ఆ దూత యొక్క వర్తమానం ఏంటో మనం ఇందులో చూడగలం. మార్టిన్ లూథర్ వర్తమానం ఆయన ఏం బోధించాడు, జాన్ వెస్లీ ఏం బోధించాడు, విలియం బ్రెన్హామ్ ఏం బోధించాడు. ఎగ్జాక్ట్ గా 2000 సంవత్సరాల క్రితం రాయబడిన లేఖనం 1500 సంవత్సరాల తర్వాత, అలాగే మరి మార్టిన్ లూథర్ తర్వాత జాన్ వెస్లీ, 2000 సంవత్సరాలప్పుడేమో విలియం బ్రెన్హామ్. అంటే లేఖనం ఎంత ముందుగానే దేవుడు ఆ లేఖనాలను రాయించి పెట్టాడు. చూడండి, చాలా అద్భుతం. వారి మెసేజ్ని బట్టి వాళ్ళు ఏమైందో తెలుస్తుంది. వారు బోధించిన బోధ ఏంటో ఇందులో కనబడుతుంది. అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనములకును ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు మాట్లాడు వారికి నిత్య సువార్త తీసుకొని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. ఆకాశ మధ్యంలో ఎగురుతున్నాడంటే డెఫినెట్ గా రెక్కలు ఉంటాయి, దూతలై ఉంటారని మనం అనుకుంటాం. లేఖనం ఒకసారి కొన్నిసార్లు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది మనకు అర్థం కాకపోతే. బట్ దేవదూతలు ఎప్పుడు కూడా సువార్త ప్రకటించారు. నో ఏంజల్ విల్ ప్రొక్లెయిమ్ ద గాస్పెల్. సే ఆమేన్. అయితే ఇక్కడ ఈ దూతలు సువార్త ప్రకటిస్తున్నారు, అది కూడా నిత్య సువార్త చేతబట్టుకొని అన్నాడు. ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. మొదటి దూత అంటే ఈ ముగ్గురు దూతల వర్తమానాలు మనం గమనించాలి. మొదటి భాగం 6-7 వచనాలు, రెండవ భాగం 8వ వచనం, మూడవ భాగం 9 నుండి 12 వచనాలు. మొదటి భాగం చూద్దాం. అప్పుడు మరి యొక్క దూతను చూచి తిని, అతడు భూనివాసులకు అనగా ప్రతి జనమునకు ప్రతి వంశమునకు ఆయా భాషలు మాట్లాడేవారికి. ఎందుకంటే అప్పటి వరకు అందరికీ స్వార్థ లేదు. ఓన్లీ క్యాథలిజంలోనే స్వార్థ ఉంది, అది కూడా లాటిన్ భాషలో ఉండేది. కనీసం ప్రక్కన ఉన్న జర్మనీ లాంగ్వేజ్ లో కూడా భాషలోకి ఆ బైబిల్ ట్రాన్స్లేషన్ జరగడానికి వీలు లేకుండా ఉంది. లాటిన్ లో ఉన్నప్పుడు ప్రజలు చదవలేరు, బైబిల్ ట్రాన్స్లేషన్స్ లేవు, అప్పుడు చేయడానికి వీలు లేదు. క్యాథలిజం యొక్క హక్కు ఎవరిని కూడా బైబిల్ ముట్టనిచ్చేది కాదు. చీకటి యుగం అంటారు దాన్ని, డార్క్ ఏజ్. చీకటి యుగంలో బైబిల్ చదవనివ్వకుండా కొన్ని వందల సంవత్సరాలు మార్టిన్ లూథర్ వచ్చేంత వరకు అలా ఉండిపోయిందంటే. మార్టిన్ లూథర్ అనే ఒక నక్షత్రాన్ని దేవుడు వెలిగించాడు. వాగ్దానం చేయబడిన ప్రకారం మార్టిన్ లూథర్ ఒక నక్షత్రం. చీకట్లో నుండి ఒక నక్షత్రం వెలిగింది. ఆ నక్షత్రం స్టార్, 5th స్టార్. జాన్ వెస్లీ 6th స్టార్, విలియం బ్రెన్హామ్ 7th స్టార్. స్టార్స్ అన్నమాట వీళ్ళు స్టార్ హీరోస్ అంటే. ఆమేన్. అయితే ఆ దూత యొక్క సువార్త ఏంటి? అందరికీ సువార్త అందాలనే ప్రయాస ఈయన లోపల ఉన్నది. ప్రపంచవ్యాప్తంగా సువార్త అందించాలంటే మనుషులే, దేవదూతలు కాదు. దేవదూతలు గుడ్ న్యూస్ చెప్తారు, కానీ సువార్త మనకే అప్పగించాడు దేవుడు. అది నీకు నాకు అప్పగించాడు, సేవకులకు అప్పగించాడు. అతడు
మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచడి, ఆయన తీర్పు తీర్చు గడియ వచ్చేది కనుక ఆకాశమును భూమిని సముద్రమును జలధారులను కలిగజేసిన వానికి నమస్కారం చేయడి. ఎందుకంటే అప్పటికి పోపుకు నమస్కారం చేస్తున్నారు. పోపే అల్టిమేట్. యేసుక్రీస్తు స్థానాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి పోపు భూమి మీద. కాబట్టి ఆయనకు భయపడి ఆయనకు నమస్కారం చేస్తున్నారు అందరూ. మార్టిన్ లూథర్ తిరుగుబాటు చేశాడు. ఇది కరెక్ట్ కాదు. ఆయన మనసు ఒప్పుకోవడం లేదు. ఆయనంతా వాక్యంలో ఏముందో అదే చేయాలనే మనసు ఉన్నవాడు. బైబిల్ ఏం చెప్పిందో అక్షరంగా ఉన్నది ఉన్నట్టు బైబిల్ ప్రకారమే వెళ్ళాలి, కానీ మనుషుల ఆచారాలు పద్ధతుల ప్రకారం వెళ్ళడానికి వీలేదని తిరుగుబాటు చేశాడు. తిరుగుబాటు చేసిన తర్వాత మనకు తెలుసు 95 సిద్ధాంతాలు, 95 అంశాలతో కూడినటువంటి ఒక పెద్ద లెటర్ రాసి క్యాసిల్ అనే ఒక చర్చికి ఆ డోర్కు కొట్టి పోపుకు వ్యతిరేకంగా ఇప్పుడు కూడా ఎవరు నిలబడ్డా వాళ్ళకు పనే. అంటే అప్పట్లో ఇంకా డేంజర్ ఉండేది. ఎందుకంటే అతను క్యాథలిజంలోనే పుట్టి పెరిగాడు, జర్మనీ దేశస్థుడు. మార్టిన్ లూథర్ యొక్క జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆయన అంటున్నాడు, మీరు దేవునికి భయపడండి, ఫియర్ గాడ్, దేవునికి భయపడమన్నాడు. వాళ్ళు దేవునికి భయపడాల్సింది, కానీ వాళ్ళు మనుషులు భయపడుతున్నారు. మార్టిన్ లూథర్ 16th సెంచరీ, అంటే ఆయన ఆ గోడకు లేదా చర్చికి, అది మరి క్యాథలిక్ చర్చ్ 95 థీసిస్తో 1517 సంవత్సరం 1517లో అక్టోబర్ 31 రోజు, మొన్న పోయిన అక్టోబర్ 31 ఆ రోజే వీళ్ళు మరి రిఫార్మేషన్ డే అంటారు. రిఫార్మేషన్ డే, రిఫార్మ్ స్టార్ట్ అయిన దినం, మానవ సిద్ధాంతాల నుంచి దేవుని వాక్యం వైపు మళ్లించబడిన దినం. యేసుక్రీస్తు ద్వారానే రక్షణ కానీ, ఈ పాప పరిహార పత్రాలు కానీ లేదా క్యాథలిక్ సిద్ధాంతాల వల్ల రక్షణ రాదని ఆయన ప్రొటెస్ట్ చేయడం జరిగింది. మార్టిన్ లూథర్ జర్మన్ మంక్. ఆయన అంటే ఒక జర్మనీ దేశంలో తాను దేవునికి సమర్పించుకొని దేవుని కొరకే జీవించాలన్న వ్యక్తులలో ఒకడు. ఈ 95 థీసిస్ ప్రకారం క్యాథలిజంలో ఉన్న అన్ని తప్పులు, అంటే వాక్యానికి వ్యతిరేకంగా ఏమేమి ఉన్నాయో అవన్నిటినీ ఒక లిస్ట్ అవుట్ చేసి, వీటికి నేను వ్యతిరేకము, నేను బైబిల్కి అనుకూలంగానే వీటికి వ్యతిరేకం అని చెప్పాడు. పోపుకు అది రుచిస్తుందా? ఎందుకంటే వాళ్ళు తయారు చేసిన సిద్ధాంతాలు అవి. ఎదురు తిరగడం అనేది వాళ్ళ చరిత్రలో ఎక్కడ లేదు. కాబట్టి వీటన్నిటి నుంచి బయటికి రావాలంటే దేవుడు ఒక వ్యక్తిని లేపాలి. దేవుడు లేపేదాకా ఈ పని జరగదు. సో దేవుని యొక్క ప్రణాళికలో ఈ అద్భుతమైన కార్యం జరిగింది. విమోచన అనేది మొదలైంది. ఫస్ట్ ఎక్సోడస్ అనుకోండి, ఒక మాట చెప్పాలంటే సంఘ చరిత్రలో అదొక ఎక్సోడస్, క్యాథలిజం నుంచి బయటికి రావడం. జాన్ వెస్లీ సెకండ్ ఎక్సోడస్, విలియం బ్రెన్హామ్ థర్డ్ ఎక్సోడస్. ఆమేన్. ఈ 3 విడుదలలు ఈరోజు మనం అనుభవిస్తున్న థర్డ్ ఎక్సోడస్, 3వ నిర్గమం లాంటిదే. బైబిల్ చరిత్రలో జరిగిన నిర్గమంలో ఇది సంఘ చరిత్రలో జరిగిన ఒక నిర్గమం. ఫస్ట్ ఏంజల్ మెసేజ్, సెకండ్ ఏంజల్ మెసేజ్, థర్డ్ ఏంజల్ మెసేజ్. ఈ 3 దగ్గరగా ఉంటాయి. జాన్ వెస్లీ అలాగే విలియం బ్రెన్హామ్ వీళ్ళకి కొంచెం అడ్వాన్స్ ఉంటుంది. మార్టిన్ లూథర్ జస్టిఫికేషన్, నీతీకరణ బోధించాడు. జాన్ వెస్లీ శుద్ధీకరణ, దానికంటే అడ్వాన్స్ వచ్చాడు. మనం హృదయ శుద్ధి జరగాలన్నాడు. విలియం బ్రెన్హామ్ రెవల్యూషన్ బోధించాడు. బాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ ఏమో పెంతెకోస్తు కాలంలో మొదలైంది. తర్వాత విలియం బ్రెన్హామ్ గారి ద్వారా వాక్య ప్రత్యక్షత మొదలైంది, రెవల్యూషన్ ఆఫ్ ద వరల్డ్. ఇంకొక మాటలో చెప్పాలంటే ప్రవక్త అంటాడు, మార్టిన్ లూథర్ కాలము వసంత కాలం, జాన్ వెస్లీ కాలము ఎండాకాలం, ఎదుగుచున్న కాలం, అలాగే విలియం బ్రెన్హామ్ కాలం కోత కాలము అన్నాడు. హల్లెలూయా. మన వర్తమానం కోతకాలం, ఇది కోతకాలం వర్తమానం. మనం ఇప్పుడు కోత కాలంలో ఉన్నాం. కోతకాలం అంటే ఇది సహజంగా మరి పంట కోతకు వచ్చినప్పుడు ఎలా ఉంటుంది పరిస్థితి?
కోత కోసే కాలం, ఇది కోత కాలమే. దేవుని వాక్యం అంటే వధువు కోత కోయబడే కాలం ఇది. ఈ కోత కాలంలో మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఇలాంటి అద్భుతమైన లేఖనాలు మనం గమనిస్తే, లూథర్ కాలం వసంత కాలము, వెస్లీ కాలము ఎండాకాలము, ఎదుగుదల కాలం, లవదికే కాలము కోత కాలము. ఈ కాలములో గురుగులన్నీ కట్టలు కట్టబడను, అవి కాల్చివేయబడును, గోధుమలను ప్రభు కొట్లలో సమకూర్చుకొనను. కాలముల యొక్క సంగ్రహము అనే వర్తమానంలో ప్రవక్త ఈ మాట చెప్పాడు. మార్టిన్ లూథర్ కాలం వసంతకాలం, అంటే అప్పుడే విత్తనం వేయబడి చెట్లు పచ్చగా కనబడతాయి వసంతకాలంలో. తర్వాత ఎండాకాలం, సమ్మర్, చెట్లు ఎదుగుతాయి, ఎండకు ఎదుగుదల కాలం, అది పంట పండి ఎదుగుతున్నటువంటి కాలం. అలాగే విలియం బ్రెన్హామ్ కాలం, లవదికే సంఘ కాలం. ఇది కోత కాలము. పండిన పంట కోత కోసే కాలం. అపొస్తలుల కాలం నాడు విత్తినటువంటి విత్తనం మళ్ళీ అంత్యకాలంలో అదే విత్తనం బయటకు వస్తుంది. సేమ్ సీడ్ కమ్స్ అవుట్ ఆఫ్ దట్ క్రాప్. పంటలో నుండి వచ్చే అదే విత్తనం అనమాట. అంటే అపొస్తలుల కాలం నాడు ఏ వాక్యం ఉండేనో అంత్యకాలంలో మళ్ళీ అదే వాక్యం సంఘంలో బోధించబడాలి. అది దేవుని యొక్క ప్లాన్. ఈ ముగ్గురు దూతల పరిచర్య కూడా అదే. ఒక్కొక్కరి పరిచర్య ఒక్కొక్క అద్భుతంగా ఉంటుంది. మార్టిన్ లూథర్ పరిచర్యను మనం గమనించినప్పుడు, మార్టిన్ లూథర్ బోధను లేఖనాల్లో చూస్తే, ఫస్ట్ ఏంజల్ మెసేజ్, ఫియర్ గాడ్, దేవునికి భయపడండి, గివ్ హిమ్ గ్లోరీ, ఆయనను మహిమపరచండి, వర్షిప్ హిమ్ హూ మేడ్ ఎవ్రీథింగ్, భూమిని ఆకాశములను పంచభూతములను కలుగజేసిన దేవుణ్ణి ఆరాధించండి, మనిషిని కాదు అని చెప్పాడు ఆయన. ఎందుకంటే లోకమంతా అప్పుడు క్యాథలిజం, పోపును ఆరాధిస్తున్నారు. వ్యక్తిగతంగా ఆయనను ఒక దేవుని స్థానం ఇచ్చి ఆరాధిస్తున్నారు. అలాగే ఫస్ట్ ఏంజల్ మెసేజ్ లో ఉన్నటువంటి వర్తమానం ఎవర్ లాస్టింగ్ గాస్పెల్. మార్టిన్ లూథర్ మెసేజ్ ఎవర్ లాస్టింగ్ గాస్పెల్, నిత్య సువార్త, నిత్యత్వాన్ని మనకు అలా అనుగ్రహించే సువార్త. అది ఫస్ట్ మెసేజ్. అది ఫియర్ గాడ్ అండ్ గివ్ హిమ్ గ్లోరీ బికాస్ ద అవర్ ఆఫ్ జడ్జ్మెంట్ హస్ కమ్. Worship him who made the heavens, the earth, the sea and the springs of water. It is a call to worship God as creator and an announcement of his judgment. తీర్పు తీర్చే గడియ వచ్చేసింది. మీరు మనుషులు కాదు, దేవునికి భయపడండి, సృష్టికర్తను ఆరాధించండి. దాని అర్థం ఏంటి? మనుషులను ఆరాధించకూడదు, పోపును ఆరాధించొద్దని డైరెక్ట్ మెసేజ్. అది ఆ ఛాలెంజ్ చేసే స్పిరిట్ అందరికి రాదు, ప్రత్యేకంగా దేవుడు లేపితే తప్ప. క్యాథలిజంలో పుట్టి, క్యాథలిజంలో పెరిగి, వారి వాతావరణంలోనే ఎదిగి, వారి మధ్యలోనే బైబిల్ చదివి, అసలు బైబిల్లో ఏముందో తెలుసుకొని, గలతీ పత్రిక ద్వారా నీతిమంతుడు విశ్వాసములుగా జీవించును, అంతేగాని మీరు పెట్టే పద్ధతుల ద్వారా రక్షణ రాదని చెప్పాడు. అలాంటి చట్టాలన్నీ కూడా కొట్టిపడేశాడు. తర్వాత ఆయన అరెస్ట్ చేశారు, వెతికి పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు. 1 సంవత్సరం అరెస్ట్ లో వచ్చారు. తర్వాత మళ్ళీ దేవుడు ఆయన విడిపించుకొని బయటికి తీసుకొచ్చాడు. క్యాథలిజం నుండి చూడండి, ఒక అన్య జనము నుండి మనం బయటికి రావాలంటేనే ఎంతో కష్టం ఉంది. క్యాథలిజంలో వాడు వచ్చి పడిన తర్వాత ఆ చీకటిలో నుండి వెలుగులోకి రావాలంటే ఇంకా కష్టం అండి. మార్టిన్ లూథర్ దయ వల్ల, ఆఫ్ కోర్స్ గాడ్స్ గ్రేస్, ఆమేన్, దేవుని మహాకృపను బట్టి ఈరోజు మనం ప్రొటెస్టెంటిజంలోకి వచ్చేసాం. కానీ మన ప్రవక్త వర్తమానం ద్వారా, విలియం బ్రెనహం గారి ద్వారా అందులో నుంచి కూడా బయటికి తీసుకొచ్చాడు. కమ్ అవుట్ మై పీపుల్, బయటికి రండి నా ప్రజలారా అని దేవుడు అక్కడి నుంచి కూడా బయటికి సెపరేట్ చేశాడు. క్యాథలిజం నుంచి ప్రొటెస్టెంటిజం, ప్రొటెస్టెంటిజం నుంచి ఇప్పుడు వర్తమానం, ఈ గడియ వర్తమానం. సెకండ్ ఏంజల్ మెసేజ్, ఆయన ఏమంటున్నాడు? బబులోను కూలిపోయేను, కూలిపోయేను, బాబిలోన్ ద గ్రేట్ ఇస్ ఫాలెన్. డ్రింక్, ఆ బబులోను చేసిన పని ఏంటంటే, డ్రింక్ ద మ్యాడనింగ్ వైన్ ఆఫ్ హర్ అడల్టరీస్. అపవిత్రమైన దాన్ని ప్రజలకు అంటగట్టినటువంటి బోధ అనమాట అది.
8వ వచనంలో వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకు త్రాగించిన ఈ మహాబబులోను కూలిపోయాను అని చెప్పాను. మహాబబులోను కూలిపోయాను. జాన్ వెస్లీ ప్రకటించాడు ఈ మాట. మహాబబులోను కూలిపోయింది. క్యాథలిజాన్ని మహాబబులోను అని చెప్పాడు. రెవల్యూషన్ 17వ అధ్యాయంలో చూస్తే ఆ మహాబబులోను ఎవరో మీకు అర్థమవుతుంది. వాటితో పూర్తి డేటా పిక్చర్ ఉంటుంది. అది ఎవరు కాదు, రోమ్ క్యాథలిజం అని. మరి ఈ విధంగా క్యాథలిక్స్ ఒప్పుకుంటారా? వాళ్ళు ఒప్పుకోరు. ఎందుకంటే వాళ్ళకి అర్థమైంది అదే కాబట్టి. వాళ్ళకి ఆ రెవల్యూషన్ లేదు, ఆ బయలుపాటు లేదు, వాళ్ళు దాన్ని గ్రహించడానికి అవకాశం లేదు. వాళ్ళు మనం చెప్పినా వినరు. దేవుడు వారిని బయటికి తీసుకొస్తే తప్ప, ఒక మనిషిని దేవుడు బయటికి లాగితే తప్ప మనిషి బయటికి రాలేడు. ఎంతో మంది అలా వచ్చిన వారు ఉన్నారు. మార్టిన్ లూథర్ వచ్చాడంటే దేవుడు బయటికి లాగడానికి ఆయన నియమించాడు కాబట్టి వచ్చాడు ఆయన. వేరొక దూత అనగా రెండవ దూత యొక్క వర్తమానం ఇది. Babylon is fallen, that great city, because she made all nations drink of the wine of the wrath of her fornication. వైన్ అంటే ఏంటి? మత్తు కలిగించేది. తనతో స్నేహం చేసుకొని ప్రపంచం అంతటినీ తన గుప్పిట్లో పెట్టుకున్నటువంటి వైన్ అన్నమాట అది. ఆ మత్తులోకి వెళ్ళారంటే ఎవరు బయటికి రాలేరు. ఈ వైను మనుషులను మత్తులో పడేసింది. అందుకే ఆ మహాబబులోను యొక్క మత్తులో నుంచి బయటికి రండి, అది కూలిపోయింది, అది పని అయిపోయింది అన్నాడు జాన్ వెస్లీ. ఆమె ఆ తర్వాత 9 నుండి 12 వచనం 9 to 12. మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగ చెప్పాను, ఆ క్రూర మృగమునకు గాని. ఈయన కొంచెం ముందుకు వచ్చాడు. మహాబబులోను ఉన్నారు వాళ్ళు, మహాబబులోను నుంచి పిలిచారు వాళ్ళు. ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, క్రూర మృగమునకు దాని ప్రతిమకు గాని ఎవడైనా నమస్కారము చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్ర వేయించుకునే ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. మరియు వేరొక దూత అనగా మూడవ దూత, థర్డ్ ఏంజిల్. సంఘకాలాల్లో చూస్తే 7th ఏంజిల్, లాస్ట్ ఏంజిల్. ఈ చివరి ముగ్గురు దూతల వర్తమానం క్యాథలిజానికి వ్యతిరేకంగానే ఉంది. మానవ కల్పిత సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉంది. వాటి నుంచి బయటికి రమ్మని పిలుస్తున్నటువంటి స్వరం ఇది. దా క్రూర మృగమునకు గాని అంటే బీస్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. ఈరోజు ఉన్నటువంటి పోప్ గురించి మనకు తెలిస్తే ఆయన అమెరికా నుంచి వచ్చిన వాడు. తెలుసు కదా మీకు, అమెరికన్ పోప్, ఫస్ట్ అమెరికన్ పోప్. అలాగే పోప్ లియో 14 ఆయన పేరు. ఈయన మొదటి రోజు నుంచి కూడా అన్ని కాంట్రావర్షియల్ మాటలు పలకడం, ప్రార్థనలు చేయడం, రివర్స్గా మరి అనే దేవత మనకున్నది అని చెప్పడం, ఇలాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాడు బిగినింగ్ నుంచే. మరి ఈయన దేని కొరకు వచ్చాడో, ఈయన పని ఏంటో, ఈయన మిషన్ ఏంటో మనకు తెలియాలి. వి షుడ్ నో. ప్రపంచానికి ఈ వ్యక్తి చాలా కీలకం. ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. ఎవరు? ఈ బీస్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. ప్రొటెస్టెంటిజం అండ్ క్యాథలిజం ఈ రెండింటికి తల వంచిన వాడు, ఆ రెండింటిలో ఉన్నవాడు, వాటితో లింక్ లో ఉన్నవాడు. వాడికి ఏం జరుగుతుంది? దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యం వాడు త్రాగును. మహాబబులోను యొక్క మద్యము తాగారు కదా, వైన్. అలాంటి వాళ్లకు దేవుని కోపం అనే వైన్ తాగించబోతున్నాడు దేవుడు. ఆమె దేవుని కోపము ఉగ్రత వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడు. ఇప్పుడు చెప్పండి, ప్రొటెస్టెంట్ క్యాథలిజం నుండి ప్రొటెస్టెంటిజం వచ్చింది లూథర్ ద్వారా. ప్రొటెస్టెంటిజం కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చలేదు. మానవ కల్పితమే, మ్యాన్ మేడ్ డాక్ట్రిన్స్, ట్రినిటీ డాక్ట్రిన్, ఇవన్నీ బాప్టిజం తలకిందులు చేశారు. ఎన్నో కొత్త ఆచారాలు, కొత్త ఆరాధన పద్ధతులు యేసుక్రీస్తును పక్కన పెట్టేశారు.
యేసుక్రీస్తు ఆ సంఘానికి వెలుపల ఉన్నాడు, లోపల లేడు. ఎందుకు? ఈ సంఘకాలంలో, లవదిక సంఘకాలంలో క్రీస్తు సంఘం వెలుపల ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్. వాళ్ళ లోపలికి రానివ్వడం లేదు. అంటే ఆయన నామాన్ని కానీ ఆయన కార్యాలను కానీ వాళ్ళు పట్టించుకోవడం లేదు. ఏమీ కలుపబడకుండా దేవుని ఉగ్రత వారి మీదకి రాబోతుంది అన్నాడు. అలాంటి వారి మీద వారి బాధ సంబంధమైన పొగ యుగములు లేచును. ఆ క్రూర మృగమును గాని దాని ప్రతిమకు గాని నమస్కారం చేయవాడు. ఇది ఈ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. బీస్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. క్రూర మృగము, దాని ప్రతిమ, ఈ రెండింటికి నమస్కారం చేయొద్దు, తల ఉంచొద్దు. క్రూర మృగము, బీస్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. బీస్ట్ ఎవరిని సూచిస్తుంది? రోమును సూచిస్తుంది. ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ అమెరికాను సూచిస్తుంది. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయంలో మనకు అమెరికా కనబడుతుంది. 2 క్రూర మృగాలు కనబడతాయి. మొదటి 10 వచనాలు మొదటి క్రూర మృగం, 11 నుంచి 18 వచనం వరకు రెండవ క్రూర మృగం, బీస్ట్ అండ్ ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్. ఈ రెండు, ఫస్ట్ బీస్ట్, సెకండ్ బీస్ట్. బీస్ట్ 1, బీస్ట్ 2. బీస్ట్ 1 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ యూరప్, బీస్ట్ 2 యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ. ఇవి రెండు, బీస్ట్ 1, బీస్ట్ 2. వాళ్ళ ముందు ఈ మాటలు చెబితే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, వాళ్ళు నమ్మకపోవచ్చు. కానీ నెక్స్ట్ జరుగుతున్నది, జరగబోయేది అదే. ప్రపంచ సంఘాలన్నీ కూడా, ప్రపంచ మతాలన్నీ కూడా ఒకే తాటి కిందకి రావాలన్న ఆలోచన కింద ఈరోజు వరకు నడుస్తుంది ప్రపంచంలో. బైబిల్ మనం చదివితే అవి తేటగా, లోతుగా చదివితేనే అర్థమవుతాయి. మీద చదివితే అర్థం కావు. ఆమె ఈ ముగ్గురు దూతల పరిచర్య మిస్టరీ చాలా అద్భుతంగా ఉంది. మెసేజ్ ఆఫ్ ద థర్డ్ ఏంజిల్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పుడు మార్టిన్ లూథర్ నిత్య సువార్త చేత పట్టుకొచ్చాడు. నీతీకరణ, అందరికీ సువార్త అందాలన్న ఆలోచన. ఒక క్యాథలిజంలోనే కాదు, ప్రతి జాతి ప్రజలకు సువార్త అందాలి. ఆయనను 1 year బంధించి పెడితే ఆ 1 yearలో ఇంగ్లీష్, జర్మన్ లాంగ్వేజ్ లోకి బైబిల్ ట్రాన్స్లేట్ చేసి పడేశాడు ఆయన. బైబిల్ ట్రాన్స్లేషన్ 1 yearలో జరిగింది. జర్మనీ ప్రజలకు అది అందాల. జర్మనీ లాంగ్వేజ్ లో ఆ లిస్ట్ అంతా రాసి ఆ ప్రజలకు అందరికీ అందజేశాడు. వాక్యానికి వ్యతిరేకమైన చట్టాలన్నీ కూడా ప్రజలకు తెలియాలి. ఉద్యమాలు లేవదీశాడు. అటువంటి ఉద్యమకారులు ఇప్పుడు దేవునికి కావాలి. సత్యం బయలుపరిచే ఉద్యమం రావాలి. ఆ రోజు సువార్త, ఆ తర్వాత శుద్ధీకరణ, హృదయ శుద్ధి కావాలి, మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధాత్మను పొందాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలని శుద్ధీకరణ గురించి ఎక్కువ బోధించాడు జాన్ వెస్లీ. విలియం బ్రెనమ్ బోధించింది ఏంటంటే వాక్య ప్రత్యక్షత, రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్, అడ్వాన్స్ మెసేజ్. ప్రతి మర్మాన్ని బయటకు తీసుకొచ్చాడు ఆయన. బ్యాప్టిజం ఆఫ్ హోలీ గోస్ట్ అండ్ ద రెవల్యూషన్ ఆఫ్ ద వర్డ్. అంతేకాదు ఆ రోజు మార్టిన్ లూథర్ క్యాథలిజం నుంచి బయటికి రండి అని ప్రజల్ని పిలిచాడు. ఇప్పుడు నా ప్రజలారా, ప్రొటెస్టంటిజం కానీ ఇంకా మానవ కల్పితది ఏదైనా సరే దాన్ని విడిచి బయటికి రమ్మని విలియం బ్రెనమ్ పిలుస్తున్నాడు. అది రెవల్యూషన్ 18:4 says. ప్రకటన 18:4లో ఆ మాట మనం చూడగలం. ఆ దూత యొక్క వర్తమానము, మెసేజ్ ఆఫ్ ద థర్డ్ ఏంజల్. ఈ దూతకు ప్రత్యేకత ఉంది. దిస్ థర్డ్ ఏంజల్ హ్యాస్ స్పెషల్ మెసేజ్, స్పెషల్ లైట్. చూడండి 18వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. అటు తర్వాత మహాధికారము గల వేరొక దూత పరలోకం నుండి దిగి వచ్చి చూచి తిని అతని మహిమ చేత భూమి ప్రకాశించెను. మనం పరలోకం నుంచి ఒక దూత వచ్చింది అనుకుంటున్నాం. నో, భూగోళం అంతా ప్రకాశించేది సువార్త ద్వారానే. ఓన్లీ గాస్పెల్ కెన్ ఎన్లైటన్. ప్రపంచాన్ని స్వార్థీకరణ చేయగలిగిన అంటే వెలిగించేది సువార్త మాత్రమే. అదూత అంటున్నాడు, అతడు గొప్ప స్వరముతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను, అది దయ్యములకు నివాస స్థలము, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టు, అపవిత్రమును అసహ్యమునైన ప్రతి పక్షికి ఉనికిపట్టు ఆయన. మహాబబులోను కూలిపోయెను అన్నాడు. జాన్ వెస్లీ ఆ మాట అన్నాడు. చూడండి, క్యాథలిజం కానీ ప్రొటెస్టంటిజం కానీ ఒక పంజరం లాంటివి. అతడు గొప్ప స్వరంతో ఆర్భటించి ఇట్లనెను, మహాబబులోను కూలిపోయెను. సేమ్ మెసేజ్.
అక్కడ ఆ ముగ్గురు దూతల వర్తమానమే ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇంగ్లీష్ లో చూడండి. అండ్ హీ క్రైడ్ మైటిలీ విత్ ఎ స్ట్రాంగ్ వాయిస్ సేయింగ్, Babylon the great is fallen, and is become the habitation of devils, and the hold of every false spirit, and a cage of every unclean and hateful bird. అసహ్యమైన పక్షుల గుంపులో ఉన్నది. వాళ్ళందరూ అవన్నీ ఆ పక్షులన్నీ పంజరములో ఉన్నాయి. మరి ఇప్పుడు అసహ్యము దయ్యములకు ఉనికిపట్టు నివాస స్థలం, ప్రతి అపవిత్రాత్మకు ఉనికిపట్టు, అపవిత్రము అసహ్యమైన ప్రతి పక్షికి ఉనికిపట్టది. ఎవ్రీ అన్క్లీన్ స్పిరిట్ ఈస్ దేర్. ప్రొటెస్టెంటిజం కానీ క్యాథలిజం రెండు ఒకటే. అవి పంజరం, పక్షులు పంజరంలో బంధించబడ్డాయి. విశ్వాసులు వాళ్ళ మానవ కల్పిత పంజరాల్లో బంధించారు ప్రజల్ని. సేవకులు విశ్వాసులు బంధించబడ్డారు, సేవకులు కూడా బంధించబడి ఉన్నారు. పక్షరాజు పిల్లలైతే ఆకాశంలో ఎగురుతాయి. హల్లెలూయా. అయితే మిగిలిన ఈ పక్షులన్నీ కూడా పంజరంలో బంధించబడి ఉన్నాయి. వాటికి విడుదల కావాలి. సత్యవాక్యం వాటిని విడిపిస్తుంది. 4వ వచనం చూడండి, 3వ వచనం, వర్స్ నంబర్ 18:3. ఏలైనగా సమస్తమైన జనములు మోహోద్రేకముతో కూడిన దాని వ్యభిచార మధ్యమున త్రాగి పడిపోయిరి. భూరాజులు దానితో వ్యభిచరించిరి. భూలోకమందలి వర్తకులు దాని సుఖభోగముల వలన ధనవంతులైరి. ఈ మాటకు నేను ముందుకు వస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆల్ దీస్ థింగ్స్. మరి ఇంకొక స్వరం పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని, నా ప్రజలారా, మీరు దాని పాపములలో నుండి బయటికి రండి. పాపములలో పాలివారు కాకుండానట్లు, దాని తెగులు ఏది మీకు ప్రాప్తింపకుండానట్లు దానిని విడిచి రండి. 18:4. కమ్ అవుట్ మై పీపుల్. నా ప్రజలు అంటే వధువే. దేవుని ప్రజలు ఎవరనుకున్నారో వారు, ఎత్తపడాలని ఎవరనుకున్నారో వారు, సత్యవాక్యం వైపు ఎంతమంది ఉండాలనుకున్నారో వారు దేవుని ప్రజలు అవుతారు. దే బిలాంగ్స్ టు గాడ్. దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వారు విడుదల పొందాల్సింది, వారికి విడుదల కావాలి. హల్లెలూయా. మార్టిన్ లూథర్ స్ట్రాంగ్లీ అపోజ్డ్ పోపును, ఆయన కార్యాలన్నిటినీ వ్యతిరేకించాడు. జాన్ వెస్లీ కూడా మానవ కల్పితమైన దాన్ని వ్యతిరేకించాడు. శుద్ధీకరణ కొరకు పాటుపడ్డాడు. శుద్ధీకరణ. హల్లెలూయా. జాన్ వెస్లీ ఎల్లప్పుడూ ఒక మాట బోధించేవాడు, డూ నో హార్మ్, డూ గుడ్, స్టే ఇన్ లవ్ విత్ గాడ్. ఎవరికి హాని చేయకండి, మంచి చేయండి, దేవుని ప్రేమలో నిలిచి ఉండండి. ఆమేన్. ఇది సహజంగా లోకంలో అందరు చెప్పే మంచి మాటలు ఇవి. మార్టిన్ లూథర్ తర్వాత జాన్ వెస్లీ చెప్పిన మాటలు ఇవి. జాన్ వెస్లీ యొక్క బోధ చాలా పవర్ఫుల్ గా ఉండేది. ఉదయం 5 గంటలకి ఆయన ప్రీచింగ్ మొదలు పెట్టేవాడు. పొలాల్లో 5 గంటలకి బయలుదేరేవాడు గుర్రం మీద. ఆ గుర్రాన్ని ఒకసారి గుర్రము సిక్ అయిపోయింది, సేవకు వెళ్ళలేకపోతున్నాడు. ఏం చేయాలో ఆలోచించాడు. మోకరించి ప్రార్థన చేశాడు, ప్రభువా నా గుర్రాన్ని బాగు చేయమన్నాడు. వెంటనే అది స్వస్థత పొందింది. హి బిలీవ్డ్ ఇన్ గాడ్స్ హీలింగ్, డివైన్ హీలింగ్. దైవిక స్వస్థత ఆయన నమ్మాడు. ఆమేన్. సో స్వస్థతలు కూడా నమ్మిన దైవజనుడు వేరు. ఇప్పుడు చాలా మంది స్వస్థతలు నమ్మడం లేదు. స్వస్థతలు లేవు, ఏం లేవు, అన్ని అప్పుడే అయిపోయినాయి అంటున్నారు. వీళ్ళు అవి ఒకటారు అనమాట. యాంటీ క్రైస్ట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ నౌ టుడే. అయితే మనం ఇవన్నీ గమనించినప్పుడు ఈ 3 వర్తమానాలు కూడా క్రీస్తు విరోధి గురించి ఆయన గురించి మాట్లాడాలంటే పలకబడ్డాయి. క్రీస్తు విరోధిని గురించి అవి ఎక్స్పోజ్ చేయబడ్డాయి. క్రీస్తు విరోధిని బయటికి తీస్తున్నాయి. యాంటీ క్రైస్ట్ యొక్క స్పిరిట్ సంఘములు ఎలా పనిచేస్తుందో చూపిస్తున్నాయి. ఈ 3 దూతలు కూడా, 3వ దూత మరీ ముఖ్యంగా మృగము యొక్క ముద్ర గురించి మాట్లాడాడు. జాన్ వెస్లీ బబులోను మహాబబులోను అని చెప్పాడు. మహాబబులోను కాస్త మృగముగా మారిపోతుంది అని దాని అర్థం. దాని ప్రతిమకు కానీ మీరు నమస్కారం చేయడానికి వీలేదు. దేవుని ప్రజలైన వారు అలా చేయలేరు అన్నాడు. ఇదంతా మనకు అర్థమవుతుంది. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ప్రకారం కథ మారిపోతుంది. దానియేలు 9:27 అందరినీ ఐక్యపరిచే ఒక కాలం రాబోతుంది అని ఆ రోజు దానియేలు ప్రవచించాడు. 70 వారాల ప్రవచనంలో ఇదొక ప్రవచన భాగం. 9:27 దానియేలు 9:27
9:27. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధనలు స్థిరపరచును, అర్ధవారమునికి బలిని నైవేద్యం నిలిపివేయును, ఏమైనది నిలుచు వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనం చేయవానికి వానికి రావాలని నిర్ణయించిన నాశనం ముగించే వరకు ఇలాగ జరుగును. క్రీస్తు విరోధి నాశన పుత్రుడుగా ఉన్నాడు. ఆ వ్యక్తి తెర మీదికి రావాలి. ఆ వ్యక్తి వచ్చినప్పుడు ఒక వారమునకు నిబంధన స్థిరపరుస్తాడు, అర్ధవారమునకు దాన్ని కొట్టివేస్తాడు, మధ్యలో నుండి బ్రేక్ చేస్తాడు. 7 వారాలు అంటే 7 సంవత్సరాలు, ఒక వారం అంటే 7 సంవత్సరాలు, ఒక వారమునకు అర్ధవారమునకు అన్నాడు. వారమునకు నిబంధన స్థిరపరచును, అర్ధవారమునకు బలి నైవేద్యం నిలిపివేయును. ఇది జరగాలి. ఒక వారమునకు నిబంధన జరగాలి. వారానికి నిబంధన అంటే కవనెంట్ విత్ ఆల్ పీపుల్. ప్రపంచంలోని ప్రతి మతముతో కూడా ఒక నిబంధన అనేది జరగాల్సి ఉన్నది. ఆల్ రిలీజియన్స్, యూదులతోనే కాదు. అందులో యూదులు కూడా ట్రాప్లో పడిపోతారు. ఇప్పుడు యూదులు ప్రత్యేకంగా ఉన్నారు, ఎవరు దాంట్లో కలవడం లేదు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కూడా వాళ్ళు కలవడం లేదు, ఎందుకంటే వాళ్ళు ప్రత్యేకంగా ఉండదలుచుకున్నారు. అవును, నిజమైన ప్రజలు ప్రత్యేకంగా ఉంటారు. మొన్న అక్టోబర్ 29 నాడు ఒక వింత కార్యం జరిగింది. అక్టోబర్ 29, ఈరోజు నవంబర్ 2వ తారీఖు. నవంబర్ 2 కూడా వాళ్ళకి ప్రాముఖ్యమైందే. వాళ్ళు సంఘాల్లో ఉండరు, సమాధుల్లో ఉంటారు. పోయి పువ్వులు మొత్తం ఈరోజు పువ్వులని వేస్ట్ చేస్తారు. నవంబర్ 2 ఆత్మలన్నీ పైకి లేస్తాయి. ఈరోజు చనిపోయిన వాళ్ళందరూ నిజంగా వాళ్ళని కలిసి మాట్లాడితే అది ఎలా ఉంటుందో. సమాధిలో నుంచి వాళ్ళందరూ బయటికి వచ్చి, మీరు ఏం చేస్తున్నారయ్యా, మాకెందుకు పువ్వులు వేస్తున్నారు, మేము దేవుని దగ్గర ఉన్నాము, లేదా మేము ఇంకా నరకంలోనో లేదా ఇంకెక్కడో ఉన్నాము, మీరు వచ్చి మాకు పూలు చల్లుతున్నారు, మీ సమాధుల మీద చల్లుతున్నారు, ఈ పూల కోసం మీరు ఎంత కష్టపడుతున్నారు చూడు. ఏ రోజు కూడా సమాధుల దగ్గర పువ్వులు అమ్మబడలేదు, ఒక్క ఈ రోజు మాత్రమే అమ్మబడతాయి. ఎన్ని పూలు అంటే అన్ని పూలు వస్తాయి, అది కూడా బంతి పూలే ఎక్కువ. అంటే వాళ్ళకు లోపల ఉన్న వాళ్ళకు బంతి పూలు ఇష్టమై ఉంటుంది. వాళ్ళు అక్కడ ఉన్నట్టే కదా లెక్క వీళ్ళ దృష్టిలో. వాళ్ళ బంధువులందరూ అందులో ఉన్నారని కదా వాళ్ళ ఉద్దేశం. వాళ్ళకు దండ ఇంత అన్నం వండి అక్కడ పెట్టి రావడం, ఫుడ్ అవి దీపాలు వెలిగించడం, నిజానికి అక్కడ ఏమీ లేదు, కానీ ఏదో ఒకటి చేయాలి. ఏది దేవుని వాక్యం వద్దని చెప్పిందో అది చేయడానికి వీళ్ళు నిర్ణయం తీసుకున్నారు, చేస్తున్నారు. ఇదొక వింత. ప్రైజ్ గాడ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్టోబర్ 29 నాడు ఏం జరిగిందంటే, వాటికన్ సిటీలో ఆల్ ముస్లిమ్స్ అందరిని పిలిచాడు ఆయన. ఆల్ హిందూస్ హెడ్స్ ని పిలిచాడు. అన్ని మతాల హెడ్స్ అందరిని అక్కడికి పిలిచి, ఎందుకంటే సెకండ్ లార్జెస్ట్ పీపుల్ ఉన్నది ముస్లిం కదా వరల్డ్, వాళ్ళందరినీ పిలిచాడు. వాటికన్ సిటీలో వాళ్ళందరితో మనం అందరం ఒకటే, అల్లా అంతా ఒకటే అని చెప్పి వాళ్ళందరి చేత నమాజ్ చేయించాడు. క్రైస్తవులు కూడా అందులో ఉన్నారు. అన్ని రకాల మతాల వాళ్ళందరూ నమాజ్ చేశారు ఆ రోజు. మొన్ననే కారణం ఏంటో తెలుసా? వాళ్ళందరినీ ఐక్యపరుస్తున్నాడు శాంతి పేరు మీద. శాంతి 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 ఒప్పందం కొరకు, 7 ఏళ్ళ ఒప్పందం కొరకు ఇది మెల్లమెల్లగా దారులు తీస్తుంది. చాలా విచిత్రం. వాళ్ళందరూ కలిసి నమాజ్ చేశారు. ఇక్కడ వాటికన్లో ఫస్ట్ టైం ఒక క్రైస్తవ సంఘంలో ఆ లైబ్రరీలో వీళ్ళందరినీ కూర్చి, మరి అన్ని రకాల మతాల వాళ్ళు వచ్చి అక్కడ మోకరించి నమాజ్ చేశారు. అన్ని రకాల మతాల వాళ్ళు నమాజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడంటే, అక్కడ అదే వాటికన్లో ఒక హాల్, ఒకరికి ముస్లింలకు ఒక హాలు, హిందువులకు ఒక హాలు, లేదా క్రైస్తవులకు ఒక హాలు అలా ఇచ్చి అందరూ కలవచ్చు, అందరు ఇక్కడ ప్రార్థనలు చేసుకోవచ్చు, మీరు అందరూ నమాజ్ చేసే వాళ్ళు నమాజ్ చేయండి, ఏం చేసే వాళ్ళు చేయండి అని చెప్పేసి. ప్రపంచం అంతా దద్దరిల్లింది. మీకు తెలుసో లేదో మరి ఈ వార్త ఇలా వచ్చిందో లేదో? ఎంతమంది తెలిసి వార్త? ఒకరిద్దరికి తెలుసు అంతే. ప్రపంచం అంతా మారుమరుగుతుంది వార్త చేత. ఎందుకో తెలుసా?
ఐక్యపరచబడుతున్న కాలం వచ్చేసింది. క్రీస్తు విరోధి యాంటీ క్రైస్ట్ ఈస్ బీయింగ్ ఎక్స్పోజ్డ్. బయటికి బాగా చక్కగా తేటగా కనబడుతున్నాడు. క్యాథలిజంలోనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఇదేంటి అని, ఇది ఎప్పుడు జరగలేదు. వెరీ ఫస్ట్ టైం ఇలాంటి అపవిత్రమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలంలో నిలవడం ఏంటి, దాని మీద చర్చ జరుగుతుంది. పీస్ మేకర్స్ పేరు మీద. ఈ మధ్య కాలంలో ట్రంప్ ఏమన్నాడు? పీస్ మేకర్ నేనే, ఐ విల్ ఎస్టాబ్లిష్ పీస్. పోకుంటున్నాడు, ఐ విల్ ఎస్టాబ్లిష్ పీస్. బీస్ట్ 1 అదే మాట అన్నది, బీస్ట్ 2 అదే మాట అంటుంది. సో వాళ్ళు పీస్ అనే పేరు మీద ప్రపంచాన్ని పీస్ చేయబోతున్నారు. అంతేనా? ఎస్, యుద్ధము ఆపుతామని చెప్పి అసలు యుద్ధానికి తెరదీస్తున్నారు. వీళ్ళు రాబోయే ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుంది. వీళ్ళు చేస్తున్నది పీస్ ఒప్పందం, అంటే శాంతి ఒప్పందం. శాంతి పేరు మీద మనం అందరూ కలిసి ఉండాలి, యుద్ధాలు జరగద్దు, ప్రజలు నశించిపోతున్నారు, ఆ పేరు మీద వస్తున్నారు అనమాట. మనకేమంటూ అవుతుంది, అబ్బా పెద్ద మంచివాడు, అందరినీ కలుపుకొని పోతున్నాడు. కానీ దాని వెనకాల ఉన్న ట్రూత్ వేరే. శ్రమ కాలానికి క్రీస్తు విరోధి బయటకి రావడానికి కారణమవుతుంది ఈ సమస్య. ప్రపంచాన్ని ఐక్యపరచడం. ఈ 2 Thessalonians 2:7 మాట రాయబడి చూడండి. 2 Thessalonians 2nd chapter 7th verse. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం. ధర్మ విరోధ సంబంధమైన మరణం ఇప్పటికే క్రియ చేయుచున్నది, కానీ ఇది వరకు అడ్డగించుచున్నవాడు మధ్య నుండి తీసివేయబడి వరకే అడ్డగించును. ద మిస్టరీ ఆఫ్ ఇనిక్విటీ వర్కింగ్ ఆల్రెడీ. ధర్మ విరోధం, వాక్య విరోధమైన కార్యాలు ఇప్పటికే బోల్డని జరుగుతున్నాయి. అప్పుడు ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. అద్భుతం ఏంటంటే ఇప్పటికే బయలుపరచబడినట్టు మనకు అర్థమవుతుంది. ఆల్రెడీ ఈజ్ రివీల్డ్. ఆ ధర్మ విరోధి బయలుపరచబడును. ప్రభువుని యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయును. అది సంఘం అయితే, అది రక్షణ గుంపు అయితే, అది దేవుని చిత్తానుసారం అయితే ఆయన ఎందుకు నాశనం చేస్తాడు? నో, నెవర్. ఇట్ కెనాట్ బి గాడ్స్. దేవునికి సంబంధం లేనటువంటిది, వాక్యానుసారం కానటువంటిది బయటికి రమ్మని పిలుస్తున్నాడు దేవుడు. అందుకే ద మార్క్ ఆఫ్ ద బీస్ట్ ఈజ్ గెటింగ్ రెడీ. ప్రకటన 13వ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రతి లేఖనం నెరవేరబోతుంది. 16వ వచనం చూడండి. 13వ అధ్యాయం 16వ వచనం. రెవల్యూషన్ 13:16. కాగా కొద్దివారు గాని గొప్పవారు గాని, ధనికులు గాని దరిద్రులు గాని, స్వతంత్రులు గాని దాసులు గాని, అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకున్నట్లు, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండా అది వారిని బలవంతం చేయించున్నది. ఏం జరగబోతుంది? క్రయ విక్రయములు, సెల్ అండ్ బై, 2 జరగకుండా, కొనొద్దు అమ్మొద్దు. కొనకుండా అమ్మకుండా చేయాలంటే ఏం చేయాలి? ప్రపంచాన్ని ఎటువైపు తీసుకెళ్ళాలి? వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే ఒకటి 1971లో స్టార్ట్ చేశారు. జనవరి 24వ తారీఖున వరల్డ్ ఎకనామిక్ ఫోరం. ఇప్పటికి దాదాపు 50 సంవత్సరాలు దాటిపోయింది. 1971లో స్టార్ట్ అయింది. ప్రపంచంలోని ధనవంతులందరూ అందులో పాలిభాగస్తులు ఉన్నారు. కోట్ల రూపాయలు పెట్టి మెంబర్షిప్ తీసుకున్నారు వాళ్ళు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం. దాని ఉద్దేశం ఏంటంటే అన్ని దేశాలు మంచిగా ఆర్థికంగా, ఆత్మీయంగా, శాంతి సమాధానంగా వర్ధిల్లాలని మేము పని చేస్తున్నాము అంటున్నారు. కానీ వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? వాళ్ళు చేయబోయే పని, కొన్నా అమ్మినా ఆజ్ఞ లేకుండా మీరు అమ్మొద్దు కొనొద్దు అనే రూల్స్ తెచ్చారు వాళ్ళు. అది రాబోతుంది. దానికోసమే ఇదంతా ఏర్పాటు జరుగుతుంది. మరి వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసే పని ప్రజలకు మేలుకరమైనదైతే వాళ్ళందరూ ఇంతగానో ఐక్యపరచబడే అవకాశం లేదు. అక్టోబర్ 29 జరిగినటువంటి ఈ పని మీరు యూట్యూబ్లో చూడవచ్చు.
బాగా వీడియోస్తో సహా వైరల్ అవుతున్నాయి. న్యూ వరల్డ్ ఆర్డర్, నూతన ప్రపంచ క్రమము అనేది ఒకటి స్టార్ట్ చేయబోతున్నారు. నూతన ప్రపంచం, కొత్త ప్రపంచాన్ని సృష్టించబోతున్నారు. ఎలాంటి ప్రపంచం అంటే, మొన్న వాళ్ళు మధ్యలో జరిగిన ఒక అగ్రిమెంట్ ఏంటంటే, ముస్లిమ్స్కు ఫ్రైడే సెలవు దినం కదా ప్రపంచవ్యాప్తంగా. కానీ అది సండేకు వాళ్ళు ఒప్పుకున్నారు, సండే మార్చడానికి. ప్రపంచం అంతా సండేనే సెలవు దినముగా ఉండాలి అనే దానికి వాళ్ళు ఒప్పేసుకున్నారు. అదే విశ్రాంతి దినం, రెస్ట్ దినంగా మార్చుకున్నారు. ఫ్రైడేను సండేకు మార్చారంటే వాళ్ళు ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు. అసలు వాళ్ళు నమ్ముతారా? వింటారా? కానీ విన్నారు. ఇక్కడ పోపు చెప్తే అందరూ వింటారు. ప్రపంచం అంతా వినబోతుంది, వింటున్నారు, లోబడుతున్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అని ఎప్పుడైతే అది మొదలైందో అక్కడి నుంచి వాళ్ళ పని, బ్యాక్గ్రౌండ్ వెనకాల పని జరుగుతుంది. అంటే బైబిల్ ప్రవచనాలు ఉన్నది ఉన్నట్టు అక్షరం వెంబడి అక్షరం నెరవేరుతున్నాయి. అది ఈ నెలలో నెరవేరింది. ఆల్మోస్ట్ యాంటీ క్రైస్ట్ ఈజ్ ఎక్స్పోజ్డ్. వాళ్ళ స్లోగన్ ఏంటంటే, యూ విల్ ఓన్ నథింగ్ బట్ యూ విల్ బి వెరీ హ్యాపీ. ఈ స్లోగన్ మీకు అర్థమైందా? యూ విల్ ఓన్ నథింగ్, నీదంటూ ఏది ఉండదు, కానీ నువ్వు హ్యాపీగా ఉంటావు. ఎలా సాధ్యం? సాధ్యపడుతుందా? సైలెంటా, వైలెంటా? హల్లెలూయా. వాళ్ళ స్లోగన్, ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం పరిస్థితి మీరు ఇంటర్నెట్లో బట్టి చూడండి, వాళ్ళ యాక్టివిటీస్ అన్నీ మీకు బయటకు వస్తాయి. సో యూ విల్ ఓన్ నథింగ్, నీదంటూ, నీ సొంతం అంటూ ఏది ఉండనివ్వరు. నీ ఇల్లు కూడా నీది కాదు, తెలుసా మీకు? మీ శరీరం కూడా మీది కాదు, వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. ఎవ్రీథింగ్ విల్ బి అండర్ దేర్ కంట్రోల్. అది జరగబోతుంది. బట్ యూ విల్ బి హ్యాపీ. నీకేమీ లేకపోయినా నువ్వు ఒక్కటిగా అందరు నువ్వు హ్యాపీగా ఉంటావు. అంటే నీకు కూడా అన్ని వసతులు ఉంటాయి. నీకేమీ లేకపోయినా అందరూ సమానమే, ఆల్ ఆర్ ఈక్వల్. ఇదేదో బాగున్నట్టుందిగా. నాకేమీ లేకపోయినా నేను కూడా వాళ్ళతో పాటు హ్యాపీగా ఉండగలుగుతున్నానంటే నేను అందరూ కలిసిపోతానని కదా దాని అర్థం. అందరు కలిసి ఒకటవుతున్నారు. ప్రపంచాన్ని ఏకం చేస్తూ ప్రభుత్వాలను, ప్రైవేట్ వ్యక్తులను, బిజినెస్ పీపుల్ అందరూ కలిసి ఒక ఫోరం ఏర్పాటు చేసి దాని కింద, ఆ బ్యానర్ కింద ఈ పనులన్నీ మెల్లగా జరుగుతున్నాయి. వాళ్ళ స్లోగన్ భయంకరంగా ఉంచండి, యూ విల్ ఓన్ నథింగ్ బట్ యూ విల్ బి వెరీ హ్యాపీ. నీదంటూ ఏది ఉండదు, కానీ నువ్వు ఎప్పుడు హ్యాపీగా ఉంటావు. కష్టపడకుండా బాగానే బతికేటట్టు ఉన్నది కదా. ఏ పని చేయకపోయినా మనం బ్రతికేయచ్చు అన్నట్టున్న ఆ స్టేట్మెంట్. దీని ప్రకారం ఈరోజు ప్రపంచం నడుస్తుంది. దీనికి ముద్ర ఏంటంటే, మొన్న అక్టోబర్ 29 నాడు వీటన్నిటికి ఇంకా బలం చేకూరింది. ఎందుకంటే ఆయన అందరినీ ఏకం చేస్తున్నాడు. వాటికన్ సిటీలో ఎవరిని రానివ్వరు, కానీ పరమతాలు అక్కడ ప్రార్థనలు జరిగిస్తున్నాయి. ఈ మార్పు, ఈ యొక్క డెవలప్మెంట్ ఈరోజు మనల్ని సవాలు చేస్తుంది కదా. యాంటీ క్రైస్ట్ ఎక్స్పోజింగ్ అనేది బయటకు వచ్చేసాడు. ప్రపంచాన్ని యుద్ధాల పేరు మీద మరి అతలాకుతలం చేసి నాశనం చేసి ఇప్పుడు మెల్లమెల్లగా శాంతి పేరు మీద దాన్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ప్రపంచ శాంతి, ప్రపంచంలో శాంతి నెలకొల్పుతాం. మేము చేసే పనులు మీకు అందరికి అనుకూలంగా ఉంటాయి. ప్రపంచం అంతా వాళ్ళ మాట వినాల్సిందే కదా. లోకం అంతా వాళ్ళ మాట వినాల్సిందే. మరి లోకం వాళ్ళ మాట వినకపోతే ఏం జరుగుతుందో మనకు ప్రకటన 13వ అధ్యాయంలో ఉంది. 8-9 వచనాలు, 8, 9, 10 వచనాలు చూడండి. రెవల్యూషన్ 13 చాప్టర్ 13 వర్స్ నెంబర్ 8. భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడిన గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథం ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. ఎవడైనా చెవిగలవాడైతే వినుగాక. ఎవడైనా చెరబట్టవలనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడల వాడు ఖడ్గము చేత చంపబడవలను. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం కనబడను. పరిశుద్ధులకు పరీక్ష రాబోతుందని దాని అర్థం. యూదులు ఎవరు అందులోకి రారు, కానీ ఫైనల్ గా యూదులను కూడా ఈ ట్రాప్ లోకి లాగేస్తున్నారు. తప్పదు ఇక వాళ్ళకు. అగ్రిమెంట్
7 years అగ్రిమెంట్, 3.5 years అది బ్రేక్ అయిపోతుంది, వధువు ఎత్తబడుతుంది. ఆమేన్. ఇవన్నీ జరగకముందే వధువు ఎత్తబడుతుంది. వధువు దానిని చూడదు అన్నాడు ప్రవక్త. ఆమేన్. అంటే ఎత్తబడే దినం కూడా దగ్గరికి వచ్చేసింది. మనం సిద్ధపడాల్సిన సమయం రాని వచ్చింది. మనం సరిగా సిద్ధపడమంటున్నాడు ప్రవక్త. వాళ్ళ టార్గెట్ ఏందో తెలుసా? 2030 వాళ్ళ టార్గెట్. మనం ఏ సంవత్సరంలో ఉన్నాము? 2025 అయిపోతుంది. ఇంకొక 5 ఏళ్ళు. 5 ఏళ్లలో వాళ్ళ టార్గెట్ ముగించుకోవాలి. వాళ్ళ టార్గెట్ అంతా 2030లో ఈ ఏర్పాట్లు అన్ని జరిగిపోవాలి. యూ విల్ హ్యావ్ నథింగ్. నథింగ్ ఈజ్ యువర్ ఓన్, బట్ యూ విల్ బి వెరీ హ్యాపీ. నీ దగ్గర ఏమీ ఉండదు, కానీ నువ్వు హ్యాపీగా ఉంటావు. మేము చూసుకుంటాం అదంతా. ఒక సూపర్ మ్యాన్ కొరకు ప్రపంచం ఎదురుస్తుంది ఇప్పటికీ. అయితే వధువు ఒక సూపర్ న్యాచురల్ గాడ్ కొరకు ఎదురు చూస్తుంది. సూపర్ న్యాచురల్. హల్లెలూయా. లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తే సూపర్ న్యాచురల్ గాడ్. ఆయన కొరకు వధువు ఎదురు చూస్తుంది. ఈ లోకంలో ఉన్న సంఘాలు మాత్రం ఒక సూపర్ మ్యాన్ కొరకు ఎదురు చూస్తున్నాయి. సూపర్ మ్యాన్ అంటే యాంటీ క్రైస్టే సూపర్ మ్యాన్. ఎవడైనా నువ్వు చెరపట్టబడవలని ఉన్న ఎడలు వాడు చెరలోనికి పోవును, ఖడ్గం చేత చంపబడవలు ఖడ్గం. ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు కనబడుతుంది. విశ్వాసులకు ఎంత పరీక్ష రాబోతుందో చూడండి. విశ్వాసులకు పరీక్ష. చెవిగలవాడు ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. ఎవడైనా చెవిగలవాడైతే వినుగాక. 9వ వచనంలో ఎవరెవరంటే భూనివాసులు అందరూ, ఆల్ రిలీజియన్స్. అన్ని మతాలు ఒకటైతే మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు. అవి ఎందుకు ఒకటవుతున్నాయి? లోకమంతా ఒకవైపు, యేసుక్రీస్తు ఆయన నందు విశ్వాసం వచ్చిన వారు మరొక వైపు. ఆమేన్. అయితే మనము ఎటువైపు? నువ్వు, నీ కుటుంబము, నీ సంఘం ఎటువైపు? ఆ డెసిషన్ నీ చేతిలో ఉంటుంది. మనం దేవుని వైపు ఉన్నాం. భూనివాసులు అందరూ ఒకవైపు, పరిశుద్ధులందరూ ఒకవైపు అట. ఇందులో పరిశుద్ధుల ఓర్పు కనబడుతుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చేసే పనులు ఏంటంటే నో ప్రైవేట్ ఓనర్షిప్. ప్రైవేట్ ఓనర్షిప్ అంటూ ఏది ఉండదు. ఇది నాది అంటే ఒప్పుకోడు అనమాట వాడు. అన్ని వాళ్ళవే. ఇక అన్ని వాళ్ళవే కాబట్టి నీకు హ్యాపీగా ఉంచుతారు నిన్ను. నేను అన్ని ఇచ్చేస్తాను, నువ్వు నా దగ్గర పని చేయాలన్నట్టు అనమాట. నీది ఏముండదు, నీ ఓనర్షిప్ ఏముండదు. నో ప్రైవేట్ ఓనర్షిప్. ఆల్ ఆర్ ఈక్వల్. డిజిటల్ ఐడెంటిఫికేషన్, అందరు సమానమే. డిజిటల్ ఐడెంటిఫికేషన్ అంటే నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా వాళ్ళ దగ్గర నీ మీద కంట్రోల్ ఉంటుంది. యూ విల్ బి కంట్రోల్డ్. డిజిటల్ ఐడెంటిఫికేషన్ కొరకు ఇప్పటికే చైనాలో పని నడుస్తుంది, జరుగుతూనే ఉంది. గుర్తుపట్టే అమెరికాలో కూడా పశువులను డిజిటల్ ఐడెంటిఫికేషన్ ద్వారా గుర్తిస్తున్నారు. ఎక్కడ పోయినా ఎక్కడున్నా. ఇక మనుషుల్ని మాత్రం తలలో చిప్పు పెట్టేదో లేకపోతే ఐడెంటిఫికేషన్ ఏదో ఒక రకంగా వాళ్ళ కంట్రోల్లోకి దిగిపోతున్నారు. ఎస్, ఇదొక టెస్ట్. నువ్వు ఎక్కడున్నా సరే వేరే బౌట్స్ అని కనుక్కుంటారు. ఇప్పుడు చర్చిలో ఎక్కడున్నావో కూడా చూస్తారు అనమాట. అంటే ఇప్పుడు రాలేదు, భయపడకండి. అది భవిష్యత్తు, ఎప్పుడో కాదు, అది త్వరలో ఉండబోతుంది అనేది మనం గమనిస్తున్నాం. ఆమేన్. ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీ అది ఎందుకు వచ్చింది అనుకుంటున్నారు? అసలు నిన్ను గుర్తుపట్టడానికి. కంప్యూటర్కి అప్పగిస్తే చాలు, ఇంటర్నెట్కి అప్పగిస్తే చాలు, ఎక్కడున్నది గుర్తిస్తుంది, చెప్తుంది. నువ్వేం చేసినా ఆ రికార్డ్స్కి వెళ్ళిపోద్ది. సోషల్ క్రెడిట్స్. మానిటర్ ఆల్ పీపుల్ అంటే ప్రతి ఒక్కరిని ఎవరు ఎక్కువగా వాళ్ళకు సపోర్ట్ చేస్తే వాళ్ళు క్రెడిట్స్ ఇస్తారు. ఇంకా యూ విల్ బి క్రెడిటెడ్, గివెన్ క్రెడిట్, నీకు స్థానం ఇవ్వబడుతుంది. అంతేకాదు ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నమెంట్. ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నమెంట్ అని ఒక సంస్థను స్టార్ట్ చేశారు. అది వేర్ అబౌట్ ఆఫ్ అవర్ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ సేవింగ్స్. ఇది ఇంకా డేంజర్. ఎన్విరాన్మెంటల్ సోషల్ గవర్నమెంట్ ఇదేం చేస్తుందంటే మన డబ్బులు ఎక్కడ ఉన్నాయో చూపిస్తుంది. నువ్వు ఎక్కడ ఇన్వెస్ట్ చేసావు, ఎన్ని షేర్స్ కొన్నావు, ఎంత టైట్ ఇచ్చావు, అది కూడా. ఆమేన్. నువ్వు ఎన్ని నీ ఫైనాన్షియల్ మ్యాటర్స్ మొత్తం నీకు వాళ్ళ చేతికి వెళ్ళిపోతాయి. దిస్ ఇస్ వాట్ బైబిల్ సేస్. చూసారా?
వాళ్ళందరూ కూడా ఐక్యపరచబడడానికి యునైటింగ్ టైం, అంత్యకాలంలో ఐక్యపరచబడటానికి జరుగుతుందని ప్రవక్త ముందే చెప్పాడు. ఇది ఐక్యపరచబడుతున్న కాలం. ఒకవైపు వధువు వాక్యముతో ఐక్యమవుతుంది, మరొక వైపు లోకము మానవ కల్పిత పద్ధతులకు ఐక్యమవుతున్నది. మనం ఎటువైపు? మనం మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపే. సే హల్లెలూయా. టార్గెట్ 2030 వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు. 2030, ఇంతకుముందు 2020 అనేవాళ్ళు. విజన్ 2020. విజన్ 2020లో ప్రొవిజన్ లేకుండే, అందుకే వాళ్ళు దాన్ని మార్చుకొని 2030కి మార్చేశారు. ప్రపంచం 2030కి వచ్చేటప్పటికి ఆ రూపురేఖలు మారిపోయి ఉంటాయి. సంఘం సమస్యలకు ఉంటుంది. అయితే దేవుడు తన వధువును వాటిని చూడకముందే ఎత్తుకొని పోతాడు. సే ఆమేన్ హల్లెలూయా. ఓన్లీ ఇజ్రాయెల్ ఈజ్ అవే ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్. ఇప్పటి వరకు అయితే ఇజ్రాయెల్ మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉంది. వాళ్ళు దేంట్లో ఉండడానికి వీలు లేకుండా ఉన్నారు, అంటే వాళ్ళకి ఇష్టం లేదు. అందుకే ప్రపంచం అంతా ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఉండబోతుంది. హోల్ వరల్డ్ ఈజ్ అగెయిన్స్ట్ ఇజ్రాయెల్. వాళ్ళు ఎవరితో కలవరు, ఇటువంటి వాటిల్లో వాళ్ళు ఉండరు. అందుకే ఇజ్రాయెల్ మీద మొట్టమొదటిసారి దాడి జరగబోతుంది. ప్రపంచం అంతా కలిసి దాడి చేయబోతుంది. చూస్తారా? జకరియా గ్రంథం 14వ అధ్యాయం. జకరియా, బుక్ ఆఫ్ జకరియా 14. ఇదిగో యెహోవా దినం వచ్చుచున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణంలోని విభాగింపబడును. ఏలైనగా యెరూషలేము మీద యుద్ధం చేయడానికి నేను అన్యజనులందరినీ సమకూర్చుకోవచ్చున్నాను. పట్టణం పట్టబడును, ఇండ్లు కొల్లబెట్టబడును, స్త్రీలు చెరపబడుదురు, పట్టణంలో సగం మంది చెరపట్టబడిపోవుదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణంలో నిలుతురు. అప్పుడు యెహోవా బయలుదేరి, చూడండి, యేసుక్రీస్తు బయలుదేరి, థర్డ్ కమింగ్ ఇది. యేసుక్రీస్తు బయలుదేరి తాను యుద్ధకాలమని యుద్ధం చేయ రీతిగా ఆ జనములతో యుద్ధం చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టున ఉన్న ఓలివ కొండ మీద ఆయన పాదములుచ్చగా ఓలివ కొండ తూర్పు తట్టునకు పడమటి తట్టును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకు, సగము కొండ దక్షిణపు తట్టునకు జరుగును. కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. ఇదంతా జరగబోయేది, ఇజ్రాయెల్ దేశంలో జరిగేది. ఇజ్రాయెల్ మీద అటాక్ జరగాలంటే ప్రపంచ దేశాలన్నీ అటాక్ చేస్తాయి. ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి దేవుడు అక్కడికి అందరిని పిలుస్తున్నాడు. దేవుడి వాటిని పిలుస్తున్నాడు యుద్ధం చేయడానికి, అన్నిటిని అక్కడికి పిలుస్తున్నాడు. సో ఫైనల్ గా ఇజ్రాయెల్ అనేది మెయిన్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మిగిలిపోతుంది, లేదా టాపిక్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచానికి ఒక అంశంగా మారిపోతుంది. ఇది శ్రమకాలంలో జరుగుతుంది. కానీ దానికంటే ముందు వధువు ఏం చేయాలి? మరి వధువు తను తాను సిద్ధపడాలి. వధువు తను తాను సిద్ధపడాలి. హల్లెలూయా. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో వధువు ఉండదు, నిజమైన వధువు అందులోకి చేరదు. అందుకే హింసింపబడబోతుంది. ఈ హింస అనేది మనం ఈ యొక్క ద వైన్ ఆఫ్ బాబిలోన్, బబులోను యొక్క ఆ మత్తులో ఎంతమంది అవుతున్నారో, రెవల్యూషన్ 18 చదవండి. 18లో బబులోను కూలిపోయింది, కాలిపోతుంది. ప్రపంచంలోని అన్ని దేశాలు బబులోను మీద పడిపోతాయి. ముఖ్యంగా ఆ బబులోను, మహాబబులోను, క్రీస్తు రోజులు లేపినటువంటి 10 మంది రాజులు ఆ క్రీస్తు విరోధికి వ్యతిరేకంగా మారి వాటికన్ సిటీ మీద అనుభవం వేయబోతున్నారు. ఇవి చాలా ప్రమాదకరమైన విషయాలు, ఫ్యూచర్ లో జరుగుతాయని బైబిలే చెప్తుంది. మనం సొంతంగా చెప్పేవేది లేవు ఇక్కడ. ఎవ్రీథింగ్ 18వ అధ్యాయం అంతా డిస్ట్రక్షన్ ఆఫ్ బాబిలోన్. అయితే ఇప్పుడు వధువు చేయాల్సిన పనులు ఏమున్నాయి? బ్రైడ్ తను తాను సిద్ధపరచుకొని అన్నది. హల్లెలూయా. ఆ రోజు మన ప్రవక్త బోధించాడు. థర్డ్ బెంజిల్ మెసేజ్ ఏంటంటే, ద ఎంటైర్ చర్చ్ ఈజ్ బిల్ట్ అపాన్ ద డివైన్ రెవల్యూషన్. వాక్య ప్రత్యక్షత అనే బండ మీద సంఘము కట్టబడాలి. రెవల్యూషన్, వాక్యము ప్రత్యక్షత, అంటే వాక్య ప్రత్యక్షత సంఘానికి అవసరం. ఎందుకంటే ఆ రోజు ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత అనే బండ మీద నా సంఘాన్ని కడుతున్నాడు. ఫౌండేషన్ ఆఫ్ ఫెయిత్ అండ్ ద చర్చ్. పేతురుతో చెప్పిన మాట మనకు గుర్తొస్తుంది. ప్రత్యక్షతని ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను.
అలాగే ప్రవక్తకు దస్ సేడ్ ద లార్డ్, యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడనే వాక్యం ఉన్నది. ఆ స్టేట్మెంట్ ఒక ప్రవక్తలకే ఉంటుంది, ఇంక ఈ కాలంలో ఎవరికి లేదు, ఆయనకు ఒక్కరికే ఉన్నది. అంటే ఆయన ఇది పలికితే అది నెరవేరుతుంది. దస్ సేడ్ ద లార్డ్. ప్రవక్త ఫ్రీక్వెంట్ గా ఈ మాట చెప్పేవాడు. అంటే ఎక్కడ కార్యం జరగాలన్నా యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని చెప్పాడు. నేను చెప్తున్నానని చెప్పలేదు ఆయన. దట్ సీమ్స్ టు బి ఈస్ ద ప్రాఫెట్. హల్లెలూయా. ఆయన ఒక ప్రవక్త. ఎందుకంటే 7వ దూత పలుకు దినములలో అతడు బూర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన స్వార్థ ప్రకారం దేవుని మరణం సమాప్తం అవుతుంది అన్నాడు. అంటే ప్రవక్తను ఫిలిప్పీలో 7వ దూతగా ప్రవక్తల రేంజ్ లో ఉన్నాడు ఆయన. ఆ మాటకు వస్తే మన ప్రభు అన్నాడు, ఒకరోజు ప్రవక్తతో మాట్లాడాడు, నేను కొండలకు వెళ్ళి బతుకుతా, కొండల్లో ఉంటా, బండల్లో ఉంటా అంటే, లేదు, పాత నిబంధన భక్తుల కంటే నీకు ఎక్కువ వరాలు ఇవ్వబడ్డాయి. హల్లెలూయా. నీవు ప్రజల మధ్య ఉండాల్సిందే కానీ కొండల మధ్య బండల మధ్య వెళ్ళడానికి వీల్లేదని చెప్పాడు. అప్పటి నుంచి ఆయన ప్రజల మధ్య తిరగడం మొదలు పెట్టాడు. సే ఆమేన్. సో మన ప్రవక్త ద్వారా 7వ దూత ప్రవక్త ద్వారా ఆల్ ద మిస్టరీస్ ఆర్ రివీల్డ్. దేవుని వాక్యం మర్మాలన్నీ బయటకు వచ్చేసాయి. మహాబబులను లేదా క్రీస్తు విరోధి ఎవరు, బీస్ట్ ఎవరు, ఇమేజ్ ఆఫ్ ద బీస్ట్ ఎవరు, అన్ని బయటికి తీశాడు ఆయన. ఎందుకంటే అవి ఆయన ద్వారా బయటికి రావాలని లేఖనం చెబుతుంది కాబట్టి. విజన్స్ అండ్ ఏంజలిక్ ఎన్కౌంటర్స్, దూత ద్వారా పరిచర్య జరగడం, దర్శనాల ద్వారా పరిచర్య జరగడం, అన్లాకింగ్ ద మిస్టరీస్, అనేక ప్రతి మర్మాలను బయటికి తీయడం, డినామినేషన్ యొక్క బోధలను వ్యతిరేకించడం, ఇవన్నీ కూడా మరి 3వ దూత యొక్క పరిచర్య. అట్ ద సేమ్ టైం హి రివీల్డ్ ద మిస్టరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం కేరీతిగా ఉన్నాడని బోధించాడు. సే ఆమేన్. అది రుజువు చేయడమే మన వర్తమానం యొక్క ప్రత్యేకత. 2000 సంవత్సరాల క్రితం నాడు యేసుక్రీస్తే ఈ రోజు ఉన్నాడని రుజువు చేశాడు. ఆయన మనిషి కుమారుని పరిచర్య అంత్యకాలంలో రుజువు చేశాడు. మార్టిన్ లూథర్ అయితే సువార్త చెప్పాడు. జాన్ వెస్లీ కొంచెం అడ్వాన్స్ బోధించాడు, శుద్ధీకరణ గురించి, హోలీనెస్ గురించి బోధించాడు. ఇక్కడ రెవల్యూషన్ గురించి బోధించబడుతుంది. వాటన్నిటి నుంచి బయటికి రావాలి, ప్రత్యక్షత గల వాక్యం పొందుకోవాలి, ఎత్తబడాలి. అదే ఈరోజు చేయాల్సినటువంటి పని. ఆమేన్. బైబిల్ ప్రవచనం ఉన్నది ఉన్నట్టు నెరవేరుతుంది. ఈ అంత్యకాలంలో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మార్టిన్ లూథర్ ఒక మాట అన్నాడు, అన్లెస్ ఐ యామ్ కన్విక్టెడ్ బై స్క్రిప్చర్ అండ్ ప్లెయిన్ రీజన్, I do not accept the authority of popes and councils because they have contradicted each other. My conscience is captive to the word of God. I cannot and will not recant anything, for to go against conscience is neither right nor safe. So help me God. ప్రభువా, నీ వాక్యానికి వ్యతిరేకంగా నేను పోలేను. పోపులు కానీ ఇంకెవరైనా వారి సిద్ధాంతాలకు వ్యతిరేక అనుకూలంగా నేనైతే వెళ్ళలేను. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారమే ఉండడానికి నేను తీర్మానం ఒప్పించబడ్డాను. వాక్యాన్ని దాటి నేను అడుగు వేయలేను. ఐ కెనాట్ గో, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసేవాడు. ప్రైజ్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. అలాంటి అదే వర్తమానం ఈరోజు మనం వాక్యమును దాటిపోకుండా దేవుడు మనల్ని నిలబెట్టాడు. We are on the way. We are in the right word of God, the right revelation of the word. వాక్య ప్రత్యక్షత కింద మనం ఉన్నాం. హల్లెలూయా. ఆయన పరలోకము నుండి దిగి వచ్చినప్పుడు ఆ మొదట వచ్చినది ఏమనగా అప్పుడు ఒక ఆర్భాటం కలిగినది. అదేంటి? ప్రజలను ఐక్యపరచు వర్తమానముగా ఉన్నది. వాక్యంతో ఐక్యపరిచే వర్తమానం, మన వర్తమానం ఏంటి? షౌట్, దీపములను చక్కదిద్దు సమయం ఇది, లేచి మీ దీపములను చక్కదిద్దుకొనడి. అది ఏ విధమైన వేచి ఉండుటే ఉన్నది? అది 7వదిగా వేచి ఉండుటే ఉన్నది. 6వ కాలమందు వేచి ఉండుట కాదు, అంటే 6వ సంఘకాలం కాదు, ఇది 7వ సంఘకాలమందు వేచి ఉండడం. ఇదిగో పెళ్లి కుమారుడు లేచి మీ దీపములను చక్కదిద్దుకొనడి. వారు ఆ విధముగానే చక్కదిద్దుకొనడి. అయితే వారిలో కొందరేమో వారి దీపములు నూనె లేకుండా కనుగొనిది. అయితే ఇది దీపములను సరిదిద్దు సమయముగా ఉన్నది. ఆమేన్. మలాకి 4వ అధ్యాయం ప్రకారం దీపములను సరిదిద్దే సమయం. మలాకి 4లో ఏమున్నది? వాట్ ఈస్ దేర్?
ఏలియాను పంపిస్తానన్నాడు. ప్రవక్త అయిన ఏలియాను మీ ఎద్దకు వచ్చును, ఆయన అన్ని సరి చేస్తాడన్నాడు. హి విల్ సెట్ రైట్ ఎవ్రీథింగ్. అలాగే మరొక వర్తమానంలో దేవుని ఆత్మచేత నింపబడుము, నీ దినమును నీ వర్తమానం గుర్తించుమని వర్తమానంలో దేవుని ఆత్మచే నింపబడుము, మీ దీపములను చక్కదిద్దుకొనండి, మీ విమోచన సమీపించినది. చూడండి, అది నిజం. ఆ ప్రవక్తలు అబద్ధములాడుచున్నారు, దేవుని సత్యమును వారు నిరాకరించుచున్నారు. యేసుక్రీస్తు మన దేవుడై ఉన్నాడు, వారు దానిని నమ్మరు. వారు అన్ని రకముల ఇజమ్స్ను కలిగి ఉన్నారు. అయితే ప్రవక్త లేక ప్రేరేపింపబడిన రచయిత ఈ విధంగా చెప్పాడు, అపోస్తలులు నడిచిన మార్గంలో మనము నడిచేదము. అపోస్తలులు నడిచిన మార్గంలో మనం నడిచేదము. We are the continuation of the doctrine of apostles. అపోస్తలుల బోధన కొనసాగించే వారమై ఉన్నాం. సే ఆమేన్. అంటే ప్రపంచం ఎంత భయంకరంగా దేవునికి దూరంగా వెళ్ళిపోయిందో మీరు చూడండి. అందరూ ఐక్యపరచబడుతున్నారు, వాక్యాన్ని పక్కకు పెట్టేశారు, బైబిల్ పక్కకు పెట్టేశారు. బైబిల్తో వారికి పని లేదు. పైగా బైబిల్ ప్రకారం ఏం చేస్తున్నామని చెప్పడం అనేది అలవాటు అయిపోయింది. అసత్యాన్ని సత్యముగా బోధించడం. కాలం యొక్క కూడలి, జంక్షన్ ఆఫ్ టైం అనే వర్తమానంలో ఇప్పుడు ఆ చీకటి యుగముల గుండా ఏమి సంభవించినదో గమనించండి. గతంలో ఏం సంభవించిందో, ఆ చీకటి సంఘ కాలములలో ఏమేమి జరిగిందో చూడండి. వెస్లీ మరియు లూథర్ కాలములలో జరిగిన దాన్ని చూచుటకు మనకు సమయం ఉంటే బాగుండదు. ఆ 6వ కూడలి ఉన్నది. అది అచ్చట సంఘము గాఢాంధకార చీకటిలో నుండి విముక్తి చెంది మరలా సువార్తను గొప్ప వెలుగులోకి తీసుకొని రాబడేను. సూచనలు మరియు అద్భుత కార్యములు జరిగేను. ఓ దేవా, దైవిక స్వస్థత, సూచక్రియలు మరియు అద్భుత కార్యములు ఎన్నో జరగగా వాటి అందు ఏ మనిషి నిలవలేకపోయాను. అది ఆయన యొక్క బలి అర్పణకు, ఆయన యొక్క రెండవ రాకడకు మధ్య సంభవించు కార్యమై ఉన్నది. ఆ తర్వాత ఏమి జరిగినో గమనించండి. జాన్ వెస్లీ సువార్తను ప్రసంగించినప్పుడు ఆ చుట్టూన్న సంఘముల ద్వారా మరియు అనేకుల ద్వారా అతడు కొట్టి తరిమి వేయబడెను. ప్రజలు పరిశుద్ధాత్మను పొందలేక, మరి ఆయన వాక్యానికి గ్రహించలేక ఆయన నుంచి వదిలి దూరంగా వెళ్ళిపోయారు చాలా మంది. జాన్ వెస్లీ కాలంలో మార్టిన్ లూథర్ కూడా అలాగే చేశారు. ఆయనతో ఉన్న వాళ్ళందరూ కూడా తర్వాత మళ్ళీ ఆయన వదిలేశారు. అది ఒక డినామినేషన్ అయిపోయింది. జాన్ వెస్లీ కాలం అయిన తర్వాత అది డినామినేషన్ అయిపోయింది. ఇలా ప్రతిదీ. ఈ రోజు మాత్రము ప్రవక్త కాలం వచ్చింది. ఇది నిజమైన వర్తమాన కాలం. ఆయన అంటున్నాడు, మార్టిన్ లూథర్ రూపంలో ఆయన వచ్చినప్పుడు, ఆయన జాన్ వెస్లీ రూపంలో వచ్చినప్పుడు, ఆయన పెంతెకొస్తు రూపంలో వచ్చినప్పుడు, ఎవరు? యేసుక్రీస్తు. పెంతెకొస్తు రూపంలో వచ్చినప్పుడు భూమిలోనికి వెళ్ళిన అదే విత్తనము మనుష్య కుమారుని వలె ఆయన తిరిగి తనను తాను బయలుపరచబోతున్నాడు. ఆమేన్. కానీ ఒక దశలో ఆయన తనను దేవుని కుమారుడిగా బయలుపరచుకొనెను. కానీ ఈ చివరి కాలంలో ఆయన మరలా మనుష్య కుమారుడిగా తనను తాను బయలుపరచుకొనెను. దేవుని కుమారుడుగా ఉన్నప్పుడు సంఘకాలాల్లో ఆ రోజు మనుష్య కుమారుడుగా పరిచయం చేశాడు. కానీ అంత్యకాలంలో కూడా 2000 సంవత్సరాల తర్వాత అగైన్ ఈజ్ రివీల్డ్ హిమ్సెల్ఫ్ యాజ్ సన్ ఆఫ్ మ్యాన్. మనుష్య కుమారుడుగా బయలుపరచుకున్నాడు. ఎందుకంటే ఆయన చేసిన కార్యాలు భూమి మీద ఉన్నప్పుడు మన ప్రవక్త ద్వారా ఎగ్జాక్ట్ అవే జరిగాయి. యేసుక్రీస్తు ఆయనలో ఉండి జరిగించిన కార్యాలు అవి. ఆమేన్. మనుష్య కుమారుడుగా తను తాను బయలుపరచుకోవడం, దాన్ని మీరు గ్రహించితిరా అంటున్నాడు ప్రవక్త. తెర తొలగించబడిన దేవుడు అనే వర్తమానంలో లూథర్ కాలం వసంతకాలం, వెస్లీ కాలము ఎండాకాలము, ఎదుగుదల కాలం, లవదికే కాలము కోత కాలము. ఆమేన్. లవదికే కాలము కోత కాలం. ఈ కాలంలో గురుగులన్నీ కట్టలు కట్టబడును, అవి కాల్చబడును, గోధుమలు కొట్టలు చేర్చబడును. గురుగులు మొత్తం కట్టలు కడుతున్నారు, అంతా ఒక్కటైపోతున్నారు. యునైటెడ్ టైం, ఐక్యపరచబడుతున్నారు. వాక్యంని పట్టుకున్న వాళ్ళు గోధుమలు. వాక్యము, బైబిల్, దేవుడు, వర్తమానం. ఆమేన్. సత్యవాక్యమును గట్టిగా పట్టుకొని దేనిలో కలవకుండా ప్రత్యేకంగా ఉన్న వధువును ప్రత్యేకించి దేవుడు తీసుకుని వెళ్ళబోతున్నాడు. అదే కోతకాలం. మీరు కోతకాలం గమనించండి. గింజ పండుట చాలా త్వరితముగానే జరుగుతుంది, కానీ ఎదుగుదల మాత్రం చాలా నెమ్మదిగా జరగను. లూథర్ కాలం కొద్ది కాలమే ఉంది, వెస్లీ కాలం చాలా టైం ఉంది కదా, చాలా సంవత్సరాలు జరిగింది. అందుకే కోతకాలం కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం కోతకాలంలో ఉన్నాం. అక్టోబర్లో కోతకాల పండుగ చేస్తారు, తెలుసు కదా మీకు. కోతకాలం పండుగ. నిన్న ఒక అబ్బాయి కలిసాడు నాకు.
మా చర్చిలో కోతకాలం పండుగ ఉంటుంది రండి అన్నాడు. నన్ను రమ్మన్నాడు. అయ్యా నేను పాస్టర్ని, అయ్యా నేను ఎట్లా వస్తానని చెప్పాను. ఏం కాదు ఈవినింగ్ రండి అంటున్నాడు. ఒక చిన్న పిల్లవాడు అడుగుతున్నాడు నన్ను రమ్మని వాళ్ళ కోతకాల పండగకు. మనకు కోతకాల పండగ కాదు, కోతకాలమే ఉంది మన కోసం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద ర్యాప్చర్. సే హల్లెలూయా. కోతకాల పండుగ కొరకు కాదు మనం ఎదురు చూస్తున్నది, పండుగల ఆచారాల కొరకు కాదు మనం జీవిస్తున్నది. వీఆర్ లివింగ్ ఫర్ ద ట్రూ వర్డ్ ఆఫ్ గాడ్. వాక్యం కొరకు జీవించిందే వధువు, మిగిలినంతా పొట్టు. కట్టలు కట్టి కాల్చి అగ్నిలో పడవేయుదురు. దాని కొరకు మిగిలిన వాళ్ళంతా ఎదురు చూస్తున్నారు. వాళ్ళకి తెలియదు ఆ విషయం, వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతుంది. బట్ వీ నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మనకు తెలుసు మనకు లోకంలో ఉన్నప్పుడు ఏం జరగబోతుందో, ఈరోజు ఏం జరగబోతుందో మనకు తెలుసు. మన కళ్ళ ముందు అన్నీ నెరవేరుతున్నాయి. మనమేమో సైలెంట్గా ఏమీ పట్టనట్టున్నాం. మరి మనం చాలా రివైవ్ కావాలి, ఉజ్జీవానికి రావాలి. రాకడకు దగ్గర పడుతున్నాం. మీ దీపములు సిద్ధపరచుకోనండి, మీ దీపములను చక్కదిద్దుకునండి. దీపం సరి చేసుకోండి. కొంచెం మసి పెట్టిందేమో, మండి 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 అది గట్టిగా అయిందేమో, అంటే నామకాంత స్థితికి వచ్చిందేమో. చూడండి, బిగినింగ్ లో బాగానే మండింది, తర్వాత దానికి మసి కట్టింది కదా, గట్టిగా అయిపోయింది, మంట సరిగా లేదు, ఏదో అలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది అంతే. కొంచెం వెలిగే మంది ఆరిపోయిందో ఏమో తెలియదు. కొంచెం దీపంలో నూనె పోయండి, వెలిగించండి. ఏదైనా వేస్టేజ్ ఉంటే అది కత్తిరించండి. దేవుని చిత్తం కానిది ఏదైనా ఉంటే అది కట్ చేయండి. ఆమేన్. మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. ఈరోజు ఉదయకాలము ఇంతకుముందు నేను సాక్షి చెప్పాను. రాత్రి ఆయనకు ప్రార్థన చేశాను, ఎస్తేరు వాళ్ళ భర్తకు. పొద్దున్నే ఆయన చనిపోయాడు. 2 కిడ్నీస్ అవుట్, సిక్నెస్, అనారోగ్యము, త్రాగుడు, ఇవన్నీ ఆయన జీవితంలో ఆయన నాశనం చేశాయి. ఎప్పుడైతే నేను ప్రార్థన చేశాను, పెద్దగా వామిటింగ్ చేశాడు. వామిటింగ్ చేసిన తర్వాత ఆయన చాలా ఫ్రీ అయిపోయాడు. ఫ్రీ అయిపోయి చాలా సంతోషంగా ఉన్నాడు. రాత్రి అంతా కొంచెం బాధపడుతూ తెల్లవారేసరికి చనిపోయాడు. గాంధీ హాస్పిటల్ వెళ్దాం అనుకున్న మనిషి పొద్దునే వార్త చేసింది. రాత్రి మాట్లాడుకున్నాం, ప్రార్థన చేశాం. పొద్దున్నే అయితే రాత్రి అంతా ఆయన చేసిన పని ఏంటో తెలుసా? యేసయ్య అంతకుముందు దేవుడు ఏం చేశాడు, ఎందుకు దేవుడు నమ్మాలి, అవసరమే ఉంది, ఆయన చేసింది ఏముంది అన్నాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆయనలో మార్పు మరి దేవుడు కలుగజేశాడు. అయ్యా నన్ను ముట్టు, యేసయ్యా నన్ను ముట్టు, నన్ను ముట్టి నన్ను స్వస్థపరచని అడిగాడు. రాత్రంతా ఇదే మూలుగుడు. పొద్దునే ఆయన తీసుకున్నాడు. లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టెన్. జీవితం శాశ్వతమైనది కాదు. దేవుని రాజ్యమే శాశ్వతమైనది. సే హల్లెలూయా. ప్రపంచ క్రమాన్ని ఒకసారి మనం గమనించాం ఈరోజు. వాట్ బైబిల్ సేస్, వాట్ ద వరల్డ్ సేస్. ప్రపంచం ఏం చెప్తుంది, బైబిల్ ఏం చెప్తున్నది చూస్తున్నాం. మనం వీటన్నిటిని గమనించినట్లయితే రాకడకు, ప్రభు యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని మనకు అర్థమవుతుంది. లెట్ us get ready. మన దీపాలు సిద్ధం చేసుకుందాం. ఆమేన్. హల్లెలూయా. మీ దీపములు సిద్ధపరచుకోండి, మీ దీపాలు వెలుగుచుండనివ్వుడి అన్నాడు. దీపం ఆరిపోకుండా చూసుకోండి, ప్రార్థన ఆరిపోకుండా చూసుకోండి, వాక్యము ఆరిపోకుండా చూసుకోండి. హల్లెలూయా. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, ఉపవాసాలు ఉండండి, సిద్ధపడండి. సిద్ధపాటు సమయం ఇది. లెట్ us get ready for the rapture. God bless you all. హల్లెలూయా. దేవుడి వాక్యమును దీవించును గాక. తలలు వంచుదాం. పరిశుద్ధుడు అయిన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, లోకము యొక్క పోకడను మేము గమనిస్తున్నాం. మీరు మాతో మాట్లాడిన ప్రతి వాక్యంలో వందనాలు. మమ్మల్ని మీరు సిద్ధపరచండి, మా దీపాలు వెలుగుచుండి అంటే నాయన. మేము ఇంకా సరిగా సిద్ధపడ దయచేయండి. ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి, సిద్ధపరచండి, సిద్ధపరచండి దేవా. ఎక్కడ లోపం అంటే సరిచేయి నాయన. మేము నీ పిల్లలు, నీ రాజ్య వారసులు. మేము నీతో కూడా యుగ యుగాలు రాజ్య పరిపాలన చేయవలసినాం. నీతో జీవించడానికి మాకు ఇచ్చిన అవకాశం ఒకటి వందనాలు. మీకు స్తోత్రము తండ్రి. ప్రత్యక్షత వెలుగులో, సత్యవాక్యపు వెలుగులో నీ యొక్క ప్రణాళిక మాకు తేటగా బయలుపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్యమును ముద్రించండి, మా హృదయాలు భద్రపరచండి, మా దీపాలు సిద్ధపరచండి, మమ్మల్ని సరిచేయండి తండ్రి. మేము సిద్ధపడటకు సహాయం చేయి. మాకు ఇవ్వబడిన అవకాశాన్ని, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నట్టుకు సహాయం చేయమని
సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు చెల్లిస్తాం. యేసుక్రీస్తుని నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.